ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సంతోషకరమైన ఆరాధన. నేటి ధ్యానము కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమునందు ఇశ్రాయేలీయులందరూ దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించారు. వారు దేవునిని ఆరాధించి స్తుతించిన పిదప 10వ వచనములో ఇలా ఉంది: దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించటానికి మందిరానికి వచ్చారు. దేవుణ్ణి ఆరాధించిన తరువాత సంతోషించుచు మనోత్సాహము కలిగి ఎవరి గుడారములకు వారు వెళ్ళినట్లుగా మనము ఇక్కడ లేఖనాలలో చూస్తాం. ప్రియులారా, ఇంతటి గొప్ప సంతోషము మనోత్సాహము ఇశ్రాయేలీయులు పొందుటకు గల కారణము వారు దేవునిని ఆరాధించు విధానమే. వారు దేవునిని ఏ విధంగా ఆరాధించారు? సొలొమోను ఆలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు జరిగిన ఈ ఆరాధన ఒక సాధారణమైనది, యాంత్రికమైనది కాదు. ఆ ఆరాధనలో వారు 2వ దినవృత్తాంతములు 5:5లో అసంఖ్యాకమైన జంతువులను బలి ఇచ్చారు. 5:13లో తంతి వాయిద్యములతోనూ తంబుర సితారాలతోనూ తాళములతోనూ బూరలు ఊదు 120 మంది యాజకులతోనూ లేవీయులు ప్రత్యేకమైన సంగీతాన్ని వీణుల విందుగా సమకూర్చారు. అలాగే వారందరూ నారవస్త్రాలు ధరించి దేవుణ్ణి ఆరాధించారు. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చేవారు ప్రత్యేకమైన వస్త్రాలతో, సిద్ధపాటుతో, ఆసక్తితో రావాలి. నారబట్టలు ఎవరు వేసుకుంటారు? ఏదైనా శుభకార్యానికి, పట్టాభిషేకానికి నారబట్టలు వేసుకుంటారు. ఫరో యోసేపును ప్రధానిగా నియమించినప్పుడు అతనికి నారబట్టలు ధరింపచేసినట్లు ఆదికాండము 41-42లో మనము చూస్తాం. అనగా మనకున్న వస్త్రాలలో ప్రశస్తమైన వాటిని, శుభ్రమైన వాటిని దేవుణ్ణి ఆరాధించటానికి వెళ్ళేటప్పుడు ధరించాల. ఎలా పడితే అలాగా వచ్చేసి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని వలన సంతోషాన్ని పొందలేము. అంతేకాకుండా మన ప్రక్కన కూర్చున్న వారికి కూడా మనము సంతోషాన్ని కలిగించలేము. నా చిన్నప్పుడు మా నాన్నగారి యొక్క మందిరానికి ఒక ఆమె ఒక తట్ట పట్టుకొని గుడికొచ్చేది. ఆరాధన 12 గంటలైతే ఆమె పొద్దుటే తట్ట పట్టుకొని చర్చికి బయలుదేరేది. దారిలో దొరికిన పేడకళ్ళు ఏరుకునేది. చర్చికి సమీపంలో వాటిని పిడకలుగా చేసేది. వాటిని ఆరబెట్టి చర్చి దగ్గర ఉన్నటువంటి పైపు దగ్గర చేతులు కడుక్కొని వచ్చి చర్చిలో కూర్చునేది. ఇప్పుడు ఆమె చుట్టుపక్కల ఉన్న వారికి పేడ వాసనను వెదజల్లుతుంది. అలాగే దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసిన కారణమును బట్టి ఆమె దేవుని నుండి సంతోషాన్ని పొందలేదు. ఇప్పటికీ ఆమె సంతానము దేవుని ఆశీర్వాదము పొందుకోలేకపోయారు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళారు. అసంఖ్యాకమైనటువంటి బలులను దేవునికి సమర్పించారు. దేవుడు వాటిని అంగీకరించాడు. 7వ అధ్యాయం 1వ వచనములో అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించింది. ప్రజలందరూ దేవుని సన్నిధిని అనుభవించి భయముతో, సంభ్రమాశ్చర్యములతో సాష్టాంగ నమస్కారము చేసి దేవునిని ఆరాధించి అప్పుడు ఇంటికి వెళ్ళారు. ప్రియులారా, ఈ విధమైన గంభీరమైన, మహనీయమైన మరియు వైభవోపేతమైన ఆరాధన ఉత్సవాన్ని మనము జరపలేకపోయినా ఆసక్తితో, ఆనందముతో, తగిన సిద్ధపాటుతో విశ్వాసులుగా, సంఘముగా కూడుకున్నప్పుడు దేవుడు మనలను కూడా మనోత్సాహముతోనూ సంతోషముతోనూ నింపి పంపిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ జీవితంలోనూ, నీ తోటి విశ్వాసుల జీవితంలోనూ దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలపోసుకో. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఉన్నత లక్షణాలను బట్టి ఆయన ముందు కృతజ్ఞతతో తలవంచి ఆయన గొప్ప శక్తిని, ఆయన మహిమను కీర్తించుచు ఆనాడు ఆలయం వద్ద ఇశ్రాయేలీయులకున్న ఉత్సాహాన్ని మనం కూడా దేవుని దగ్గర ప్రదర్శించి సంతోషంగా ఆరాధించండి. తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలను
మీరు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీకు వందనాలు. మమ్మల్ని రక్షించి మా కొరకు చేసిన మేలులను బట్టి నిన్ను ఆరాధించటానికి వచ్చే మేము ఏ విధంగా ఆరాధించాలో మాతో మాట్లాడారు. వీక్షకులందరూ అట్టి విధంగా నిన్ను ఆరాధించి నీ నుండి ఆశీర్వాదములు పొందుకొనుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.